అటువంటి వాటిని ఇతరులకు సహాయం చేయండి అని ఖురాన్లో 2వ అధ్యాయం 267 వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇక మరి 2వ సూర 273 274లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు, దైవ మార్గంలో నిమగ్నమైన కారణంగా బ్రతుకు తెరువు కోసం భూమిలో సంచరించి తిరగలేనటువంటి వారు కొంతమంది ఉన్నారు. అటువంటి నిరుపేదలు నిజానికి మీ యొక్క ధన సహాయానికి అర్హులు. వారి నిజమైనటువంటి స్థితి మీకు తెలియదు. ఆ తెలియని వారు మరియు వారి యొక్క ఆత్మాభిమానం వల్ల వారెవరిని కూడా అడుక్కోలేరు. మరి అటువంటి వారిని చూసి వారిని అవసరాలు లేనివారుగా మనం అనుకుంటాం. అరే వాళ్ళు బట్టలు మంచిగానే వేసుకున్నారు, మనకి మంచిగానే కనిపిస్తున్నారు, వాళ్ళు బాగానే ఉందేమో అని మనం అనుకుంటాం. కానీ వారు ఇతరుని అడుక్కోలేరు. వారు సిగ్గుపడతారు, బాధపడతారు, భయపడతారు, ఏమన్నా అంటారేమో, తిడతారేమో, లేదా వీడెప్పుడు ఇలానే ఉంటాడు, ఇట్లానే అడుక్కుంటాడని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు దైవ మార్గంలో దేవుణ్ణి నమ్ముకొని దేవుని పని కోసం ఇలా అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బంది పడుతూ మరి లోపలే బాధ అనేది దాచుకొని బయటకు మాత్రం ఏమీ లేనట్టుగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారిని ఎతికి మరీ సహాయం చేయండి అని అల్లాహ్ చెప్తూ ఉన్నాడు. వారిని అవసరాలు లేనివారుగా మనం చూస్తే అనుకుంటాం. కానీ మీరు వారి వాలకాన్ని చూసి వారి యొక్క నిజస్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చేయమని వారు ప్రజల వెంట పడరు. అటువంటి త్యాగదనుల యొక్క సహాయార్థం మీరు ఎంత సొమ్ము వెచ్చించినా, ఎంత సొమ్ము ఖర్చు పెట్టినా నిజంగా దాని గురించి అల్లాహ్కు మాత్రమే తెలుసు. అల్లాహు అక్బర్. ఇక ఎవరైతే 274 వాక్యం 2వ సూర, ఎవరైతే తమ యొక్క సిరి సంపదలను రేయింబవళ్ళు రహస్యంగాను బహిరంగంగాను ఖర్చు చేసేవారు ఉన్నారో వారి కోసం వారి ప్రభు వద్ద గొప్ప పుణ్యవల ఫలముంది. వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు అని అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు. అల్హమ్దులిల్లాహ్. మరి ఇతరులని బాధ పెట్టడం కంటే కూడా మరి మనం ఎలా ఉండాలి అనేది అల్లాహ్ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వారిని బాధ పెట్టే దానికంటే కూడా ఒక మంచి మాట పలకడం మంచిది అని మరి చెప్పడం జరుగుతుంది. ఇంకా చివరిగా ఇంకొక వాక్యం ఏమిటి అంటే ఖురాన్లో 28వ సూర 77వ వాక్యం, అల్లాహ్ నీకు ఏ విధంగా మేలు చేశాడో, ఖురాన్లో సూర అల్ కసస్ 28వ సూర 77వ